ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లిస్ట్ 2 అప్డేట్ గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అసలు మంచి అప్డేట్ ఇది. నిజంగానే లిస్ట్ 2 వెరిఫికేషన్ చేస్తున్నారా లేదా? ఓన్లీ లిస్ట్ 1 వాళ్ళకే వచ్చే ఛాన్స్ ఉందా? అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో అండి అందరికీ. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో, ఈరోజు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన లిస్ట్ 2 అప్డేట్ అయితే షేర్ చేయబోతున్నాను. సో, మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో రీసెంట్‌గా కొంతమందిని లిస్ట్ 2కి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు గదా! సో ఫస్ట్ ప్రజాపాలన అప్లికేషన్ చేసిన వాళ్ళ దాంట్లో వచ్చిన లిస్ట్ 2 ఎవరైతే ఉన్నారో అందులో నుంచి కొంతమందిని మళ్ళీ రీవెరిఫికేషన్ కోసం అయితే ఇంటికొచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు. సో దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేశారన్నమాట. అట్లా ఒక నియోజకవర్గానికి కొంతమందిని అట్లా సెలెక్ట్ చేసి మళ్ళీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో దాంట్లో నాకు కూడా రీసెంట్‌గా వెరిఫికేషన్ అయితే జరిగింది. సో అదే విషయాన్ని ఈరోజు మీకు నేను వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వాళ్ళు ఏమేం సర్టిఫికేట్స్ అడిగారు అండ్ ప్రాసెస్ ఎలా జరిగిందో అంతా వీడియోలో షేర్ చేస్తాను. సో అంతకంటే ముందు ఫస్ట్ మీకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన లిస్ట్ 2ఆ మీది లిస్ట్ 1ఆ లిస్ట్ 3లో ఉందా? అది ఎలా చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలి? చాలా మందికి ఇంకా తెలీదు. సో నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఏదైనా గూగుల్‌లో ఓపెన్ చేసి గూగుల్‌లో బ్రౌజర్ ఆర్ గూగుల్‌లో ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు వెబ్‌సైట్ అని టైప్ చేస్తే మీకు కింద ఒక వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సెర్చ్ బై మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, అప్లికేషన్ నంబర్ ఆర్ ఎఫ్ఎస్‌సి నంబర్ అంటే రేషన్ కార్డ్ నంబర్‌తో గనుక మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మీరు మొబైల్ నంబర్‌తో గాని ఈ 4 ఏదైనా ఒక దాంతో మీరు సెర్చ్ చేయండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఎవరైతే ఏదైనా లిస్ట్ 1లో ఉన్నారా? లిస్ట్ 2లో ఉన్నారా? లిస్ట్ 3లో ఉన్నారా? వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే ఇంకా మీరు అప్లికేషన్ అస్సలకే చేయలేరనుకోండి. న్యూ అప్లికేషన్ అంటే కాంటాక్ట్ టు ప్రజాపాలన అని అక్కడ అలా చూపిస్తుంది. మీది అప్లికేషన్ ఇంకా రీచ్ అవ్వలేదు. మీది ఏ లిస్ట్‌లో రాలేదు అనంటే అలా చూపిస్తుంది. ఆల్రెడీ లిస్ట్‌లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళది మాత్రం లిస్ట్ 1 లిస్ట్ 2 మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇంకా మన కిందకి స్క్రోల్ చేసి వ్యూ డీటెయిల్స్‌లోకెళ్తే ఫుల్ అడ్రెస్ మొత్తం కనిపిస్తుంది మనకు. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అందులో. సో అక్కడ మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ ఆఫీస్ ఉందా? పెండింగ్ ఫర్ కలెక్టరేట్ ఆఫీస్ ఉందా? అవన్నీ చూపిస్తాయి. ఇంకా ఇంతవరకు ఎవ్వరికీ పెండింగ్ ఫర్ కలెక్టర్ ఆఫీస్ అని రాలేదు లిస్ట్ 2 వాళ్ళకి. సో లిస్ట్ 1 వాళ్ళకి ఇంకా అంటే బేస్‌మెంట్ లెవెల్ అయిందా? స్లాబ్ లెవెల్ అయిందా? లేకపోతే వాల్స్ లెవెల్ అయిందా? అవన్నీ ఇల్లు కంప్లీట్ అయిందా? అవన్నీ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. సో ఇలా మీరు మీ ప్రజాపాలన అప్లికేషన్ చేసిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ఉంటే మీది లిస్ట్ 1 ఉందా? 2 ఉందా? ఇంకా చూసుకోకపోతే ఇలా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లిస్ట్ 2కి సంబంధించిన బిగ్ అప్డేట్ ఏంటి అనంటే సో స్టార్టింగ్ ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రేషన్ కార్డ్ లేకున్నా కూడా ఫస్ట్ ప్రజాపాలనలో 6 పథకాల కోసం ఇచ్చారుగా మనకు. సో దాంట్లో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అట్లా కొన్ని మహాలక్ష్మి స్కీము, ఇంకా రైతు భరోసా ఆ స్కీమ్స్ అన్ని అప్లికేషన్ చేసిన వాళ్ళ దాంట్లో లిస్ట్ 1 ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళ కోసం లిస్ట్ 1. అసలు ఇల్లు ఖాళీ జాగా లేని వాళ్ళకి లిస్ట్ 2. మొత్తానికి ఏం లేని వాళ్ళు అంటే ఆల్రెడీ ఇల్లుండి అది ఓల్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళది లిస్ట్ 3 కిందకొస్తుంది. సో ఇలా మనకు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది డివైడ్ చేశారు. సో నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను కదా! సో అందుకే క్లారిటీగా చెప్తున్నా. ఇవాళ ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి లిస్ట్ 1 ఏంటి? లిస్ట్ 2 ఏంటి? లిస్ట్ 3 ఏంటి? అస్సలు తెలీదు కదా! సో దానికోసం చెప్తున్నా. ఇట్లా 3 కేటగరీస్‌లో మీరు ఎందులో ఉన్నారో చెక్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఫస్ట్ ప్రజాపాలన అప్లికేషన్ ఫార్మ్ నింపిన వాళ్ళ దాంట్లో నుంచి ఆల్రెడీ ఇదివరకు చాలా మంది చెక్ చేసుకొని ఉంటారు. ఇందిరమ్మ ఇల్లు ఏ లిస్ట్‌లో ఉందని చెప్పి. సో దాంట్లో ఆల్రెడీ లిస్ట్ 2 వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! చాలా మంది. మనం అప్లికేషన్ జరిగినంక రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఈ లిస్ట్ 1 ఉందా? 2 ఉందా? మనకు వచ్చేసినాయి. అందులో ఆ లిస్ట్ 2 వాళ్ళ నుంచి మళ్ళీ కొంతమందిని ఇప్పుడు రీసెంట్‌గా వెరిఫై అయితే చేస్తున్నారు. అంటే రీవెరిఫికేషన్. సెలెక్టెడ్ పీపుల్ లిస్ట్ 2 వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళ దాంట్లో నుంచి కొంతమందిని తీసుకొని మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో రీవెరిఫికేషన్‌కి ప్రాసెస్ ఏంటంటే వీళ్ళ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? వీళ్ళేనా ఈ పర్సన్ ఇక్కడ ఉన్నారా? లేకపోతే రెంట్ ఉన్నారా? అన్ని డీటెయిల్స్ అందులో అడుగుతున్నారనమాట. సో వాళ్ళు ఇంటికొచ్చి మన దగ్గర ఎలాంటి సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నారంటే ఫస్ట్ అప్లికెంట్ ఆధార్ కార్డ్. అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరి పేరు మీదనైతే లిస్ట్ 2 వచ్చిందో, లిస్ట్ 1 వచ్చిందో వాళ్ళ అప్లికెంట్ ఆధార్ కార్డ్.
నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్స్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇంకా ఓటర్ ఐడి, అప్లికెంట్ ఓటర్ ఐడి, నెక్స్ట్ ఇంకా రేషన్ కార్డ్ నెంబర్, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంతే. ఇవి తీసుకుంటున్నారన్నమాట. సో ఒక ఫోటో కూడా తీసుకుంటున్నారు, అప్లికెంట్ ఫోటో. ఈ డీటెయిల్స్ అన్ని మీరు సెట్ చేసి పెట్టుకోండి. మీరు ఎవరైతే లిస్ట్ 2 వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ అన్ని డీటెయిల్స్ అడిగారు. సో అప్లికెంట్ నేమ్, మళ్ళీ ఒక న్యూ అప్లికేషన్ అయితే ఫిల్ చేశారనమాట ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని. అండ్ మళ్ళీ ఇదంతా ఒక సెట్ జిరాక్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు, ఇంటికి వచ్చి రీవెరిఫికేషన్ చేసిన అని చెప్పాను కదా. సో ఎవరైతే లిస్ట్ 2 వాళ్ళు ఉన్నారో ఈ సర్టిఫికెట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. మళ్ళీ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆపేసినట్టున్నారు. చాలా మందికి డౌట్ ఏంటి అంటే లిస్ట్ 2 నిజంగానే ఇస్తారా లేదా అన్నది. సో ఇయ్యడం ఇయ్యకపోవడం పక్కన పెడితే ఇప్పుడైతే వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ. ఎందుకంటే రీసెంట్‌గా నాకే వెరిఫికేషన్ అయింది కాబట్టి నేను రియల్‌గానే చెప్తున్నాను. సంక్రాంతి ముందు 2, 3 డేస్‌కి వెరిఫికేషన్ అయితే చేశారు. సాటర్డే ఆర్ సండే ఫ్రైడే ఆర్ సాటర్డే అనుకుంటా ఈ వెరిఫికేషన్ అయింది. సో ఈ లిస్ట్ 2 ఉన్న వాళ్ళదంటే కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారంట వాళ్ళు. ఇంకా ఫైనలా కాదా అన్నది ఏం తెలీదు కానీ సో వెరిఫికేషన్ వస్తున్నారు కాబట్టి. అండ్ దీనికంటే ముందు మనకు ఫోన్ కాల్ వచ్చింది. సో ఫోన్ కాల్ చేసి వాళ్ళు వస్తారన్నమాట. ఫోన్ ఎప్పుడు ఆన్‌లో పెట్టించుకోండి. అంటే అప్పుడు ప్రజాపాలన అప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దాన్ని కొంచెం రీచార్జ్ చేసుకొని, ఆ మొబైల్ నెంబర్ నడుస్తుందా లేదా, ఇప్పుడు ఆ సిమ్ ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని యాక్టివ్‌లో ఉంచుకోండి. మళ్ళీ మేబీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆపచ్చు. తెలీదు. ఎలక్షన్ కోడ్ వస్తే మాత్రం ఏం పనులు జరగవు గదా. తర్వాతైనా జేయొచ్చు. మేబీ ఎవరికైనా కాల్స్ వస్తే మాత్రం ఈ డాక్యుమెంట్స్ అన్నీ సెట్ జేసి పెట్టుకోండి. సో ఇది లిస్ట్ 2కి సంబంధించిన బిగ్ అప్డేట్. చాలా మంది ఇప్పుడైతే లిస్ట్ 2 ఇచ్చే ఛాన్సే లేదు అని చాలా మంది అంటున్నారు. ఇంకా ఇచ్చుడు ఇయ్యకపోవడం ఏమో తెలీదు గానీ మనం వెరిఫికేషన్ అయితే చేసి పెట్టుకుంటే ఇచ్చారనుకోండి మన లక్, ఇయ్యలేదనుకోండి మళ్ళీ వెయిట్ జేయాలంతే. ఇంకా లిస్ట్ 1 మళ్ళీ సెకండ్ విడత అని అంటున్నారు. బట్ నాకు తెలిసి మేబీ ఇస్తే ఇవ్వచ్చు. ఈ లిస్ట్ 2 కూడా ఈ ఆఫ్టర్ మార్చ్ తర్వాత లేకపోతే ఏప్రిల్‌లోనైనా ఇస్తే ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లిస్ట్ 2 ఇంతవరకు స్టార్ట్ చేయలేదు కాబట్టి కొంచెం పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్ట్ చేసి మేబీ ఇస్తే ఇవ్వచ్చు. మనం హోప్ పెట్టుకోవాలి. ఫస్టే పాజిటివిటీ ఉంటే మేబీ ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా అందరూ వెయిట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. లిస్ట్ 2కి సంబంధించిన బిగ్ అప్డేట్. మీరు యాక్టివ్‌గా ఉండండి ఎవరైతే లిస్ట్ 2 ఉన్నవాళ్ళు. అండ్ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించింది అని అంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.